చికెన్ నెక్ అనగానే కోడిమెడ దేశానికి గుండెకాయ ఏమిటని అనుకుంటున్నారా? ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఒక ప్రాంతం. ఇదే దేశానికి గుండెకాయ. 20 నుంచి 22 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ ప్రాంతమే దేశానికి ఆయువు పట్టు. ఈ ప్రాంతాన్ని ఆక్రమిస్తే భారత్ను ఆక్రమించుకోవటం ఈజీ అవుతుందని కొన్ని దేశాలు కుట్రలు చేస్తున్నాయి. అసలు ఈ ప్రాంతం చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పశ్చిమ బెంగాల్లోని సిలిగురి కారిడార్ కు మరో పేరు చికెన్ నెక్. కోడిమెడ ఆకారంలో ఉండడంతో ఈ ప్రాంతానికి ఆ పేరొచ్చింది. ఈ ప్రాంతం భారత్లో ఈశాన్య రాష్ట్రాలను అనుసంధానించే ఒక సన్నని భూభాగం. సిలిగురి నగరం చుట్టూ అంతర్జాతీయ సరిహద్దులున్నాయి. దాంతో గత 25 ఏళ్లుగా చికెన్ నెక్ ప్రాంతం నుంచి అస్సాం, బీహార్, పశ్చిమ బెంగాల్లోకి చొరబాటుదారులు అధికంగా వచ్చినట్లు తెలుస్తుంది. వారిలో బంగ్లాదేశ్ నుంచి లక్షలాది మంది వచ్చినట్టు కేంద్రం ఆరోపిస్తోంది. చికెన్ నెక్ ను పశ్చిమాన నేపాల్, ఉత్తరాన భూటాన్, దక్షిణాన బంగ్లాదేశ్, తూర్పున ఈశాన్య రాష్ట్రాలున్నాయి. బ్రిటిష్ పాలన తర్వాత 1947లో భారత విభజన సమయంలో ఈ ప్రాంతం ఏర్పడింది. బెంగాల్ విభజనతో బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత ఈ కారిడార్ కు ఒక ఇరుకైన భూమార్గంగా మిగిలిపోయింది. ఇది ఈశాన్య రాష్ట్రాలకు జీవనాడి. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపురను దేశంతో అనుసంధానిస్తోంది. రవాణా, వాణిజ్యం, సైనిక సరఫరాలు అన్నీ ఈ మార్గం ద్వారానే జరుగుతాయి. సిలిగురి వాణిజ్యం, రవాణా కేంద్రంగా ఉంది. ఇది భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్లతో వాణిజ్యానికి ఒక గేట్ వేగా పనిచేస్తుంది. సిలిగురి భారతదేశంలో కీలకమైన ప్రాంతంగా మారడానికి ఎన్నో కారణాలున్నాయి. ఈ సన్నని కారిడార్ ఆక్రమణకు గురైతే ఈశాన్య రాష్ట్రాలు భారతదేశంలో సంబంధం కోల్పోయే ప్రమాదం ఉంది. పటిష్ట భద్రతా చర్యలు తీసుకోకపోతే చైనా సమీపంలోని చుంబీలోయ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రాంతాన్ని ఆక్రమించడం సులభమవుతుంది. 2017లో డోక్లాం సంక్షోభం ఈ భయాలను మరింత పెంచింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లు ప్రధాన సమస్యగా మారింది. మాదక ద్రవ్యాలు, ఆయుధాల రవాణా వంటి సమస్యలు ఈ ప్రాంతాన్ని భద్రతా దృష్ట్యా కీలకం చేశాయి. ఈ ప్రాంతంలో భారత సైన్యం, అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ వంటి బలగాలు పహారా కాస్తాయి. మొత్తంగా చికెన్ నెక్ భారతదేశ భౌగోళిక సమగ్రత, ఆర్థిక స్థిరత్వం, జాతీయ భద్రతకు ఒక మూల స్తంభం. అయితే దీనిని ఆక్రమించేందుకు బంగ్లాదేశ్ యత్నిస్తోంది. అందుకోసం చైనా సాయం తీసుకుంటుంది. ఆ కుట్రలను భారత్ తిప్పికొట్టడంతో పొరుగుదేశం ఇప్పుడు మరింత ఇరకాటంలో పడింది.